హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు నేను టొమాటో పచ్చడి చేస్తున్నాను. మా సైడ్లో టొమాటో పచ్చడి ఎట్లా చేస్తారనో మీకు చూపిస్తాను. ఇప్పుడు దానికి ఏమేమి కావాలని పెట్టుకున్నాను చూడండి. ఒక 2 టొమాటో తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒకటి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4-5 వెల్లిపాయలు, తర్వాత ఒక స్పూను పుట్నాలు, ఒక స్పూను మినపప్పు, తర్వాత ఒక హాఫ్ స్పూను పల్లీలు, తర్వాత ఒక స్పూను శనగలు, కొంచెం ఒక హాఫ్ స్పూను నువ్వులు, తర్వాత 4-5 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు. అది కారం చూసుకొని తీసుకోవాలి. కొన్ని కారం ఉంటుంది, కొన్ని కారం ఉండదు. తర్వాత కొంచెము బెల్లము, తర్వాత కొంచెము చింతపండు. చింతపండు తక్కువ వేయాలండి, ఎందుకంటే ఆల్రెడీ నేను టొమాటో వేస్తున్నావు కదా, అందువల్ల పులుపు ఉంటుంది టొమాటోలో. అందుకే చింతపండు కొంచెం తక్కువ వేయాలి. రండి ఇప్పుడు ఎట్లా తయారు చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఒకటొకటే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ నేను శనగలు వేస్తున్నాను, ఎందుకంటే శనగలు తొందరగా ఫ్రై కాదు, ఇది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం ఫ్రై అయింది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కూడా కొంచెం ఫ్రై చేయాలి. అది కొంచెం ఫ్రై అవుతూ ఉంటే మనము ఈ పల్లీలు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ గ్యాప్లో అన్నీ వేసుకోవాలండి. ఒకటొకటే వేసుకొని రావాలి. ఇది చాలా బాగుంటుంది. మీకు చపాతీతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు, అండ్ దోశకు కూడా బాగుంటుంది. మీ ఊళ్ళో చేస్తారు కదా, హైదరాబాద్లో నేను టొమాటో పచ్చడి తిన్నాను, చాలా బాగుంటుంది. ఇది ఇంకా వెరైటీగా వేరే టైప్ చేసేది మేము. మీరు అన్నీ బాయిల్ చేసుకొని ఎండకి పెట్టి అట్లా చేస్తారు కదా, ఇది అట్లా లేదు, ఇన్స్టంట్ టొమాటో పచ్చడి అండి. ఇప్పుడు చేసుకొని ఇప్పుడే తినొచ్చు, అంత బాగుంటుంది ఇది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు ఉంది కదా, ఇది వేయండి. దీంట్లో ఏమంటే మేము నువ్వులు వేసాము, పల్లీలు వేసాము, ఇవన్నీ మనకి కాల్షియం బాగుంటుంది కదా, మంచిది కూడా అది. ఇప్పుడు కొంచెం పుట్నాలు ఉంది కదా, ఇది వేయండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి మంచిగా. చూడండి కొంచెం ఫ్రై అయింది. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉంది కదా, ఇది వేయాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు తీసుకున్నావు కదా, ఉల్లిపాయలు కూడా వేయాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయితే చాలు. మీకు కొంచెం తొందరగా ఉల్లిపాయలు మెత్తగా కావాలంటే కొంచెం ఉప్పు వేయండి, తొందరగా అయిపోతుంది. లేకపోతే చాలా టైం తీసుకుంటుంది అది. ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా కొంచెం ఫ్రై చేయాలి. చూడండి కొంచెం మెత్తగా అయింది ఇది. కొంచెం మెత్తగా అవుతా ఉన్నప్పుడు మీ టొమాటో ఉంది కదా, టొమాటో కూడా వేయండి. 2 టొమాటో తీసుకున్నాను నేను ఇక్కడ. ఇది చాలా మంచిగా ఉంటుంది. ఇంకా మీరు 2 టొమాటో, 1 ఉల్లిపాయలు తీసుకుంటే ఇంట్లో ఒక 4-5 మంది ఉంటే కూడా సరిపోతుంది. మీరు చేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, 2-3 డేస్ ఏమి కాదు, బాగానే ఉంటుంది. కానీ మీరు ఫ్రై చేసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పెడితే మీకేం పాడు కాదు. 3 డేస్ అయినా తర్వాత మీరు ట్రైన్లో ఊరికి ఎక్కడైనా వెళ్తారు, చపాతీ చేసుకొని వెళ్తారు అనుకుంటే ఇది సైడ్ కాంబినేషన్ బాగుంటుందండి, చేసుకొని వెళ్ళొచ్చు. మీకు 2 డేస్ అయినా అట్లనే ఉంటుంది. మేము ఎక్కడైనా ఊరు వెళ్తే కూడా ఇదే చేసుకొని పోతాం, ట్రైన్కి చపాతీకి, చాలా బాగుంటుంది, పాడు కాదు. వేరే ఏదైనా ఉంటే లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు పాడవుతుంది కదా, ఇదేం కాదండి, అట్లనే ఉంటుంది. ఏమంటే కొంచెం నూనె వేసి మీరు ఎక్కువ ఫ్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇది ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ వెల్లిపాయలు ఉంది కదా, దీన్ని కూడా వేయాలండి. దీన్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు ఇది ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇది మెత్తగా అయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత మేము దీంట్లో మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేస్తాను. మీరు మిక్సీలో వేసుకున్నప్పుడు ఈ చింతపండు వేయాలి. తర్వాత ఇంత బెల్లం పెట్టుకున్నాను కదా, అదే వేయాలి. తర్వాత ఒక హాఫ్ స్పూను ఉప్పు వేయాలి. ఇవన్నీ ఇప్పుడే వేసుకొని మనం మిక్సీలో వేయాలి. చూడండి, ఇప్పుడు మిక్సీలో వేసుకున్న తర్వాత టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు పోపు వేయాలి. 1 స్పూను ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకున్న తర్వాత దానికి 1 స్పూను ఆవాలు వేస్తున్నా, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను మినపప్పు, తర్వాత 1 ఎండుమిరపకాయలు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది అన్నానికి, చపాతీకి, దోశకి అన్ని కాంబినేషన్ బాగుంటుంది.
ఒక్కసారి టేస్ట్ చూస్తే మీరు మళ్ళీ మీరే చేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు పోపు అవుతా ఉంది. పోపు అయిన తర్వాత దానికి వేయాలి. చూడండి, ఇప్పుడు పోపు అయింది, దీనికి వేస్తున్నాను. చూడండి, టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఎంత మంచిగా కనిపిస్తుంది, టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇది టేస్ట్ అన్నీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకొక కొత్త వీడియో తీసుకొని మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.